అందరు నమస్కారం అండి. వైసీపీ కార్యకర్తలు రోజు రోజుకి మితిమీరిపోతున్నారండి. బాగా బరి తెగిస్తున్నారు. వాళ్ళ సైకోయిజం పరాకాష్ఠగా చేరింది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటకు వచ్చినా వాళ్ళు చేస్తున్న అరాచకాలు కానీ, వాళ్ళు చేస్తున్న విన్యాసాలు కానీ చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళకి సిగ్గు, శరం, మానం, మర్యాద ఏది కూడా లేదు వాళ్ళకి. అదే స్థితిలో అదే విధంగా రప్పా రప్పా నరుగుతాము, మేము అధికారంలోకి వస్తే తలాలు తీసేస్తాము, పొట్టేలు తలలు నరిగేట్టు నరుగుతాము అని వాళ్ళు బెదిరింపు ధోరణి ఏదైతే ఉందో అది పీక్స్కి చేరింది. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది. నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక పెళ్లికి వెళ్ళాడు, ఒక పెళ్లికి హాజరయ్యాడు. అక్కడ వైసీపీ కార్యకర్తలతో పాటు వైసీపీ నాయకులు కూడా కొన్ని ప్లకార్డులు పట్టుకొని అక్కడ రప్పా రప్పా నరుగుతాము అని నినాదాలు చేశారు. దానికి సంబంధించిన వార్త మీకు సైడ్లో పెడతాను, ఒకసారి అది మీరు చూడండి. అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ. అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ చేస్తారంట వీళ్ళు. నిన్న నెల్లూరులో వీళ్ళు నినాదన ఇదే. కార్యకర్తలు అలాగే చేశారు, వాళ్ళ నాయకులు కూడా అలాగే చేశారు. ఫిబ్రవరి 26 ఆంధ్రజ్యోతి వివాహ వేడుకల్లో పాల్గొన్న గురువారం నెల్లూరుకి వచ్చిన వైఎస్ అధ్యక్షుడు జగన్ పర్యటనలో పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు రప్పా రప్పా నినాదాలు వీరంగం చేశారు. మేము అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ అంటూ వాళ్ళు రకరకాలుగా, ఇంక తెలుసు కదా వాళ్ళ సైకోయిజం ఎలా ఉంటుందని. వాళ్ళ సైకోయిజం పీక్స్కి చేరద్దనమాట. అంటే నాకు నిజంగా అర్థం కాలే అసలుకి వాళ్ళు ఏమి చూసుకొని వాళ్ళకి ధైర్యం ఏమిటి, వాళ్ళ దౌర్జన్యం ఏమిటి, వాళ్ళ సైకోయిజం నిజంగా నాకు అర్థం కాల. ఏమండి, మనం అధికారంలోకి రావాలంటే మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ, అక్క, తమ్ముడు, తాత, అవ్వ మాకు ఓటేయండి, మేము అధికారంలోకి వస్తే మీకు ఈ పని చేసి పెడతాము, మీ ఊరికి రోడ్లు వేస్తాము, మీకు పొలాలకి కాలువలు తీపిస్తాము, లేకుంటే మీ ఊర్లో ఒక ఆసుపత్రి పెట్టిస్తాము, మీ భవిష్యత్తులు మారుస్తాము, మీకు మంచి భవిష్యత్తు ఇస్తాము, మీ పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తాము, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తాము, మాకు ఓటేయండి, మాకు ఓటేస్తే మా రాష్ట్రాన్ని మిమ్మల్ని మంచిగా చూసుకుంటాము అని ఓట్లు అడుక్కుంటారు ఏ నాయకుడైనా సరే. అంతేగాని మీరు నాకు ఓటేయండి, నాకు గనక మీరు ఓటేయకపోతే మీ తలలు నరుగుతాము, మిమ్మల్ని నరుకుతాము, మిమ్మల్ని రప్ప నరుగుతాము అని బెదిరిస్తే ఎవరన్నా ఓట్లు వేస్తారా? ఎవరన్నా వేస్తారా? ఈ వీడియో చూస్తున్నా మీరు సమాధానం చెప్పాలి, కామెంట్ చేయండి. ఇప్పుడు నేను మిమ్మల్ని బెదిరిస్తా. రోజు వీడియోలు చేస్తారే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ అంతు తేలస్తా అని నేనంటే మీరేమంటావు? పొరవు అంటారు కదా. నీ బెదిరింపుకి ఎవరు భయపడో, నీకు అంతగా కావాలంటే బతిమలాడుకో, చేస్తాము, అంతేగాని నీ బెదిరిస్తే నీ ఎవడు చేస్తాడు అని నన్ను తిడతారు కదా. అదేవిధంగా మనం అధికారంలోకి రావాలంటే మనం ఏం చేయాలి? బతిమలాడుకోవాలి. అది వదిలేసి మేము అధికారంలోకి వస్తే రప్ప నరుగుతాము, రక్తంతో హోలీ చేస్తాము. ఎందుక మీరు అధికారంలోకి వచ్చేది? తలలు నరకటానికా మీరు అధికారంలోకి వచ్చేది? తలలు నరకటానికా మీకు అధికారం కావాలా? మీకు దేనికి కావాలి అధికారం? మీ సైకోయిజాన్ని ప్రదర్శించడానికి మీకు అధికారం కావాలా? ఒక మాట చెప్పండి, మీకు దేనికి కావాలి మీకు అధికారం? మీరు ఎందుకు అధికారంలోకి రావాలి? ఇలా ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి, ఇలా అరాచకాలు సృష్టించడానికి, ఇలా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి మీకు అధికారం కావాలా? ఇలా అడిగితే ఎవరైనా ఓట్లు వేస్తారా? ఎవరైనా అధికారంలోకి వస్తారా? అయ్యి మీ పద్ధతి మాకు నిజంగా మాకు అర్థం కలరా? అసలు మీ సైకోయిజం అంటే కార్యకర్తలు అంటే వాళ్ళు గంజాయి తాగేసో, మందు తాగేసో, వాళ్ళకి ఇచ్చిన పేమెంట్కో ఏదో వాళ్ళు చేస్తున్నారంటే అనుకోవచ్చు. నాయకుల్లారా, మాజీ ఎమ్మెల్యేలా, మాజీ మంత్రులారా, జగన్మోహన్ రెడ్డి గారు మీకేమైందండి? మీకంటూ కొంచెం బుద్ధి లేదా? మీకు కూడా కొంచెం ఇంగిత జ్ఞానం లేదా? అలాంటి వ్యక్తులను మీరు ఎంకరేజ్ చేసుకుంటూ వస్తారా? అలాంటి వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని రప్ప నరిగితే నరకతామనే రోడ్ల మీద తిరుగుతుంటే దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారు. రప్ప నరిగితే అంటే తప్పేంటి అని చెప్పి వాళ్ళని సమర్థించుకుంటారు. మీకు అధికారం దేనికి కావాలి జగన్మోహన్ రెడ్డి? మాకు అర్థం కదా. మీకు చెప్పాలి ఇప్పుడు దేనికి కావాలి అధికారం? మీకు జనాలు చంపడానికా?
జనాల మీద దాడులు చేయడానికి మీకు అధికారం కావాలి. ఎందుకు ఇవ్వాలి మీకు అధికారం? సిగ్గుండేవే చేస్తున్నారు రాజకీయాలు. మీరు అసలు రాజకీయ నాయకులా? మీరు మీలాంటి వాళ్ళని రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటారా? మీలాంటి వాళ్ళకి రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తారా? మీ ధోరణి, బెదిరింపు ధోరణి ఏంటి? మీ బెదిరింపు ధోరణి నాకు అర్థం కాల, నిజంగా అర్థం కాల. ఒకసారి చూస్తే ఈ వార్త అంటే ఈ సాక్షి ఛానల్లో రాకుండా చూసుకున్నారు. నినాదాలు చేసే ఏదైతే ఉన్నాయో వీడియోలు సాక్షి ఛానల్లో రాకుండా చూసుకున్నారు వాళ్ళు. కానీ మిగతా ఛానల్స్ ఉంటాయి కదా, వార్తలు వస్తాయి కదా. ఈరోజు ఆంధ్రజ్యోతిలో అదే వార్త వచ్చింది, ఇంకా చాలా పేపర్లో అదే వార్త వచ్చింది. నెల్లూరులో రక్తంతో హోలీ చేస్తారా? రక్తంతో హోలీ ఎవర్రా మీరు? మీరు ఇలా బెదిరిస్తే, నేను చెప్తున్నా వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్తున్నా, ఇలా మీరు బెదిరిస్తే మీకు 11 సీట్లు కూడా రావు. 11 సీట్లు కూడా రావు. మీరు తప్పయింది, మేము గతంలో మాకు అధికారం ఇచ్చినప్పుడు మేము తప్పు చేశాము, అరాచకాలు సృష్టించాము, మీ పిల్లల భవిష్యత్తు నాశనం చేశాము, మీ పిల్లల భవిష్యత్తు నాశనం చేశాము, ఈసారి మాకు ఓటేయండి అడుక్కుంటే, అలా అడుక్కుంటే గతంలో 11 సీట్లు వచ్చాయి ఇంతకుముందు. ఈ తడవ ఒక 13, ఒక 14 వస్తాయి. అలా కాదు, మాకు ఓట్లేకపోతే మిమ్మల్ని నరికేస్తాము, మాకు ఓట్లేకపోతే మిమ్మల్ని లేపేస్తాము, మీ రక్తంతో హోలీ చేస్తాము, మీ తలను నరుకుతామంటే 11 కాదు కదా, ఒక్క సీటు కూడా రాదు. పులివెందుల్లో కూడా తరిమి కొడతారు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. పులివెందుల్లో కూడా తరిమి కొడతారు, గుర్తుపెట్టుకోండి. ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నారు? రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మీరు? మీ కార్యకర్తలకి బుద్ధి లేదా? అంటే మీకనుక అంటే మీ కార్యకర్తలకు బుద్ధి లేదు, మరి మీకేమైంది? మీకు కూడా బుద్ధి లేదా? సరే ఒప్పుకోండి, మాకు బుద్ధి లేదు, మేము ఎలాంటి వాళ్ళమని ఒప్పుకోండి. అట్లయినా మళ్ళీ అలా ఒప్పుకోరు, మళ్ళీ ప్రభుత్వాన్ని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తారు. ఏ రోజన్నా కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఏ రోజన్నా కానీ మీలాగా బరి తెగించారా? మీలాగా మీ వైసీపీ కార్యకర్తలాగా ఏ రోజన్నా కానీ మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తామని ఏ రోజన్నా రోడ్ల మీద ప్లకార్డులు పట్టుకొని తిరిగారా? ఏ రోజన్నా బెదిరింపు ధోరణి చేశారా? ఎవరినన్నా బెదిరించారా? 2019 నుంచి 24 దాకా ప్రతిపక్షంలో ఉన్నారు కదా టీడీపీ జనసేన. ఏ రోజైనా సరే కూటమి కార్యకర్తలు మీలాగా బరి తెగించారా? ఏ రోజన్నా బయటకు వచ్చి మాట్లాడారా? ఎక్కడ పోతున్నారు? మన అర్థం కల మన రాష్ట్రాన్ని ఎడ తెచ్చుకోవాలనుకుంటున్నారు మీరు? పక్క రాష్ట్రంలో పరువు తీస్తున్నారు, మీరు పరువు తీస్తున్నారు. పక్క రాష్ట్రానికి వెళితే మీ రాష్ట్రంలో ఇలా కత్తులు పట్టుకొని లేకుంటే ప్రగాళ్ళు పట్టుకొని ఇలా రోడ్ల మీద తిరుగుతున్నారు. అసలుకి మీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి అడుగుతున్నారు నిజంగా. మళ్ళీ అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే, అలాంటి వాళ్ళ మీద కేసులు పెడితే కక్ష సాధింపు చేస్తున్నారు అంటారు. మీ ధోరణి మార్చుకోవాలి. మేము అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామంటే ఇక్కడ జనాలు ఎర్రి పప్పలు కాదు. వాళ్ళని అడుక్కుంటేనే ఓట్లేస్తారు. వాళ్ళని అడుక్కుంటే మంచితనంతో అడిగితేనే ఏదైనా చేస్తారు. అంతేగాని బెదిరిస్తూనో లేకపోతే ఇంకోటో చేస్తే ఎవరు కూడా ఓట్లేయరు, ఎలాంటి సహాయం కూడా చేయరు. మనకు సహాయం కావాలన్నా రిక్వెస్ట్తో అడగాలి. మా సహాయం చేయకపోతే మిమ్మల్ని నరుగుతామంటే మనల్ని వేస్తారు. రేపు ఓట్లతో గుద్దుతారు, కింద పైన గుద్దుతారు. అప్పుడు తెలుస్తుంది మీకు. సిగ్గు తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. మీ కార్యకర్తలని అదుపులో పెట్టుకోండి. లేకుంటే పులివెందుల్లో కూడా మిమ్మల్ని ఓడిపోతారు, తరిమి కొడతారు, గుర్తుపెట్టుకోండి. జై హింద్.